हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఏకవచనం, బహువచనం అంటే సింగులర్, ప్లూరల్ సంబంధించినటువంటి పార్ట్ 3 చూస్తున్నాము. పార్ట్ 1లో మీకు వివరంగా ఏకవచన, బహువచన శబ్దాలు ఎలా తయారవుతాయని చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ హిందీలో ఏకవచన శబ్దము బహువచనము లోకి మారేటప్పుడు దాని యొక్క జెండర్ అంటే దాని యొక్క స్త్రీలింగ, పుల్లింగ రూపాలను బట్టి అది మారుతూ ఉంటుంది. ఇక్కడ బహువచనము 2 విధాలుగా ఉంటుంది. పక్షులు, పక్షులను, పక్షులకు, పక్షులతో, ఇది కూడా బహువచన రూపమే. ఇలా వర్డ్ పక్కన పక్షులతో, పక్షియోं से, పక్షులను, చిడియోं को, ఇళ్లల్లో, ఘరో మే, ఇలా విభక్తి యాడ్ చేసినప్పుడు ప్రతి వర్డ్ కి కూడా ఓం అనేది జోడించవలసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ చూద్దాము. నాతో పాటు మీరు ఓరల్ చెప్పాలి. చిన్న పక్షిని ఏమంటాము అంటే చిడియా. చిడియా అనేది స్త్రీలింగ శబ్దం. పక్షులు, చిడియా. పక్షులను చిడియోं को, చిడియోं को. ఈ పక్షి పాట పాడుతోంది. యహ చిడియా గా రహీ హై, లేదా గానా గా రహీ హై. పక్షులు చెట్టుపై కూర్చున్నాయి. చిడియా పేడ్ పర్ బైఠీ హై. ఇక్కడ చిడియా బర్డ్స్ అనేటువంటి సెన్స్ లో చహ చహా రహీ హై, చీపింగ్ అనేటువంటి వర్డ్ కూడా ఉంది. ఇక్కడ డైరెక్ట్ సింగింగ్ అని ఇచ్చాను కాబట్టి గా రహీ హై. ఒకవేళ చీపింగ్ అని ఉంటే కనుక చహ చహా రహీ హై అని వస్తుంది. పక్షులు చెట్టుపై కూర్చున్నాయి. చిడియా పేడ్ పర్ బైఠీ హై. నేను పక్షులకు గింజలు ఇచ్చాను. मैंने चिड़ियों को दाना दिया. मैंने चिड़ियों को दाना दिया. పూల కుండి ఫూల్దాన్. ఫూల్దాన్ ఇది హిందీలో పుల్లింగ శబ్దము. దీని రూపము ఏకవచనము, బహువచనంలో ఒకేలా ఉంటుంది. దీనికి సంబంధించిన రూల్ నేను పార్ట్ 1లో చెప్పాను. పూల కుండీలలో, పూల్దానోं में. ఈ పూల కుండి గాజుతో తయారు అయ్యింది. యహ ఫూల్దాన్ కాంచ్ కా హై. యహ ఫూల్దాన్ కాంచ్ కా హై. గదిలో పూల కుండీలు ఉన్నాయి. కమరే మే फूलदान है. कमरे में फूलदान है. मैंने फूलदानों में फूल रखे. నేను పూల కుండీలలో, ఫూల్దానోं में పువ్వులు పెట్టాను. జంతువు, జానవర్. జానవర్ పుల్లింగ శబ్దము.
జంతువులు, జానవర్. ఇది క్రియాపదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జంతువుల నుండి, జాన్వరోన్సే. ఈ జంతువు ప్రశాంతంగా ఉంది. యహ జాన్వర్ శాంత్ హై. అడవిలో జంతువులు ఉన్నాయి. జంగల్ మే జాన్వర్ హై. సో ఇక్కడ హై అనేది పుల్లింగ బహువచన రూపంలో ఉంది. సో జాన్వర్ బహువచనము. ప్రజలు జంతువులకు భయపడతారు. లోగ్ జాన్వరోన్సే డర్తే హై. పువ్వు ఫూల్, పువ్వులు ఫూల్. ఎందుకంటే ఇది పుల్లింగ శబ్దము, రెండు రూపాల్లో కూడా ఒకేలా ఉంటుంది. పువ్వులపై ఫూలోం పర్. ఈ పువ్వు తెల్లగా ఉంది. యహ ఫూల్ సఫేద్ హై. యహ ఫూల్ సఫేద్ హై. తోటలో పువ్వులు ఉన్నాయి. బగీచే మే ఫూల్ హై. బగీచే మే ఫూల్ హై. తేనెటీగలు పువ్వులపై కూర్చున్నాయి. మధుమక్ఖియాं फूलों पर बैठी. मधुमक्खियां फूलों पर बैठी. నాతో పాటు వారలు చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. దారి రాస్తా, దారులు రాస్తే. దారులలో రాస్తోమే. ఇది పుల్లింగ శబ్దము. ఈ దారి సులభంగా ఉంది. యహ రాస్తా ఆసాన్ హై. ఈ దారులు గ్రామానికి వెళ్తాయి. ఏ రాస్తే గాంవ్ తక్ జాతే హై. మేము దారులలో నడవడం నేర్చుకున్నాము. हमने रास्तों में चलना सीखा. रास्तों में. కొండ పహాడ్. పర్వత్ అంటే పర్వతము. కంపేర్ టు దీనికన్నా పెద్దగా ఉంటుంది. కొండలు పహాడ్. కొండల నుండి పహాడోన్సే. వాక్యాలను చూద్దాము. ఈ కొండ ఎత్తుగా ఉంది. యహ పహాడ్ ఊంచా హై. దూరంలో కొండలు కనిపిస్తున్నాయి. దూర్ పహాడ్ దిఖ్ రహే హై. దూర్ పహాడ్ దిఖ్ రహే హై. ఇది పుల్లింగ శబ్దము. బోర్డు అలానే ఉంటుంది. నీరు కొండల నుండి వస్తుంది. పానీ పహాడోं से आता है. రాజు రాజా. రాజులు ఆల్సో రాజా. ఎందుకంటే ఇది పుల్లింగ శబ్దం. రాజులు రాజా ఓనే. సో ఇక్కడ రాజా అనేది నౌన్ కాబట్టి రాజే అనేది రాదు. ఓకేనా. ఆ రాజు దయగలవాడు. వహ రాజా దయాళు హై. పాతకాలంలో రాజులు ఉండేవారు. పురాణే సమయమే రాజా థే. ఇక్కడ థే అనే దానిని బట్టి అర్థమవుతుంది రాజులు అనేసి. రాజులు పాలించారు. రాజాओने शासन किया. రాజాओने शासन किया. రాణి రాణి. రాణులు రాణియాం. ఏదైనా స్త్రీలింగ శబ్దము ఈతో వస్తే దానికి యాం జోడించాలి. రాణులు రాణియోనే. వాక్యాలను చూద్దాము. ఆ రాణి అందంగా ఉంది. వహ రాణి సుందర హై. వహ రాణి సుందర హై. రాణులు రాజభవనంలో ఉంటారు.
రాణియాं महल में रहती हैं. రాణులు నాట్యం చేశారు. रानियों ने नृत्य किया. रानियों ने नृत्य किया. సైనికుడు సైనిక్, సైనికులు సైనిక్. ఓకే, ఏకవచనము బహువచనం ఒకేలా ఉంది అంటే అది పుల్లింగ శబ్దము అని గుర్తించండి. సైనికులు సైనికోన్నే. ఆ సైనికుడు ధైర్యవంతుడు. వహ సైనిక్ బహాదుర్ హై. సైనికులు సరిహద్దులో ఉన్నారు. సైనిక్ సీమా పర్ హై. సైనిక్ సీమా పర్ హై. సైనికులు దేశాన్ని రక్షించారు. సైనికోన్ని దేశ్ కీ రక్షా కీ. డాక్టర్ డాక్టర్, డాక్టర్లు కూడా డాక్టర్, ఇది మెస్కులైన వర్డ్. డాక్టరోన్ని. వాక్యాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ డాక్టర్ చాలా మంచివాడు. ఒక డాక్టర్ గురించి మాట్లాడుతున్నాం. యహ డాక్టర్ బహుత్ అచ్చా హై. డాక్టర్లు ఆసుపత్రిలో ఉన్నారు. డాక్టర్ అస్పతాల్ మే హై. డాక్టర్ అస్పతాల్ మే హై. డాక్టర్లు రోగులను చికిత్స చేశారు. డాక్టరోన్నే మరీజోं का इलाज किया. డాక్టరోన్నే మరీజోं का इलाज किया. రోగులకు చికిత్స చేశారు. ఉపాధ్యాయుడు అధ్యాపక్. ఉపాధ్యాయురాలు లేడీ టీచర్ అనుకుంటే అధ్యాపిక వస్తుంది. ఇది పుల్లింగ శబ్దము. ఉపాధ్యాయుల నుండి అధ్యాపకోం సే. వహ అధ్యాపక్ ఈమాన్దార్ హై. ఆ ఉపాధ్యాయుడు నిజాయితీ గలవాడు. ఆ ఉపాధ్యాయుడు నిజాయితీ గలవాడు. వహ అధ్యాపక్ ఈమాన్దార్ హై. ఉపాధ్యాయులు పిల్లలకు బోధిస్తారు. అధ్యాపక్ बच्चों को पढ़ाते हैं. अध्यापक बच्चों को पढ़ाते हैं. మేము ఉపాధ్యాయుల నుండి నేర్చుకున్నాము. हमने अध्यापकों से सीखा. हमने अध्यापकों से सीखा. విద్యార్థిని. ఛాత్ర అంటే విద్యార్థి, బాయ్ స్టూడెంట్. ఇక్కడ గర్ల్ స్టూడెంట్ అంటే ఛాత్ర వస్తుంది. విద్యార్థినులు ఛాత్రాయే. విద్యార్థినులను ఛాత్రాంకో. ఆ విద్యార్థిని చదువుతుంది. వహ ఛాత్ర పఢ్ రహీ హై. వహ ఛాత్ర పఢ్ రహీ హై. విద్యార్థినులు ఆడుతున్నారు. ఛాత్రాయి ఖేల్ రహీ హై. గురువు విద్యార్థినులను వివరించాడు. శిక్షక్ ని ఛాత్రాంకో విద్యార్థినులకు సంఝాయా వివరించాడు. ఇందాక మన అధ్యాపక్ అని ఎలా నేర్చుకున్నామో శిక్షక్, గురువు అనడానికి శిక్షక్ అంటాము. ఇది పుల్లింగ శబ్దము. అదే స్త్రీలింగ అయితే శిక్షిక వస్తుంది. గురువులు శిక్షక్, గురువులు శిక్షకోనే. నాతో పాటు వారలు చెప్పండి. ఆ గురువు కొత్తవాడు. వహ శిక్షక్ నయా హై. వహ శిక్షక్ నయా హై. గురువులు పిల్లలకు బోధించారు. శిక్షకోనే బచ్చోంకో సిఖాయా. గురువులు పిల్లలకు బోధించారు. శిక్షకోనే బచ్చోంకో సిఖాయా.
మేము గురువుల మాట విన్నాము. हमने शिक्षकों की बात मानी. शिक्षकों की बात मानी. చిడియా పక్షి. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇదే వీడియోలో, మళ్ళీ వచ్చింది ఇది. పక్షులు, పక్షులకు చిడియోంకో. ఓకే ఓకే ఇది చూద్దాం. మామిడి పండు ఆమ్. మామిడి పండ్లు ఆమ్. ఫల్ పండ్లు కానీ పండ్లకు సంబంధించినవి కూడా పుల్లింగ శబ్దాలు. సో ఆమోంక మామిడి పండ్ల యొక్క అన్నట్టుగా వస్తుంది. ఈ మామిడి పండు తీయగా ఉంది. యహ ఆమ్ మీఠా హై. ఈ మామిడి పండ్లు రుచిగా ఉన్నాయి. ఏ ఆమ్ ఇవి ఎక్కువ గురించి చెప్తున్నాం కాబట్టి ఏ ఆమ్ బహుత్ స్వాదిష్ట హై. హై పైన డాట్ ఉంది అంటే ఇది బహువచనాన్ని చూపిస్తుంది. అతడు మామిడి పండ్ల రసం చేశాడు. ఉస్నే ఆమోं का रस बनाया. उसने आमों का रस बनाया. పిల్లి బిల్లి ఇది స్త్రీలింగ శబ్దము. పిల్లులు బిల్లియాం. పిల్లి పాలు తాగుతోంది. బిల్లి దూద్ పీ రహీ హై. పిల్లులు ఇంట్లో ఉన్నాయి. బిల్లియాం ఘర్ మే హై. నేను పిల్లులను చూశాను. మేనే బిల్లియోं को देखा. ఓకే సో ఇలా మనం పార్ట్ 3లో కొన్ని వాక్యాలను చూసాము. ఇంకా లాస్ట్ పార్ట్ 4 కూడా ఉంటుంది. సో దానితో ఏకవచన బహువచనాలు మనం కంప్లీట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. तो जाते जाते वीडियो लाइक कीजिएगा.